ఓకే. మరి ఈరోజు కొన్ని వ్యవహార పనుల వల్ల ప్రయాణంలో ఉండవలసి వచ్చింది. మరి మేము ఎక్కడికి వెళ్ళినా సరే సాధారణమైన మధ్యతరగతి వారికి సంబంధించిన వ్యాపార సంస్థల వస్తువులు కొనటం కానీ, వారి హోటల్స్లో భోజనం చేయటం కానీ, టిఫిన్ చేయటం కానీ చేస్తాం. మరి ఈరోజు దొన్నాడ గ్రామంలో ఉన్న మరి మరియమ్మ హోటల్, తెలుగుపేట సత్యవతి గారి హోటల్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఒకసారి భోజనం చేస్తే చాలా రుచికరంగా ఉన్నాయి. మరి అందుచేత మేము చాలా కాకినాడ నుంచి మళ్ళీ ప్రయాణం చేసి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని వేళ జొన్నాడలో ఈ వరకు 2 సంవత్సరాల క్రితం తిన్న రుచికరమైన ఆ భోజనాన్ని మళ్ళీ తినాలని చెప్పి, మరి అటువంటి చిన్న వ్యాపారస్తులు ప్రోత్సహించాలని చెప్పే ఉద్దేశంతో మరి మధ్యలో రామచంద్రపురంలో కానీ, మండపేటలో కానీ పెద్ద పెద్ద హోటల్కి వెళ్లకుండా మరి మరియమ్మ హోటల్కి వచ్చి చాలా రుచికరమైన భోజనం, మరి కాయగూరలతోని, మరి మాంసాహారంతోని, మరి అరిటాకుల్లో తిని మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ముఖ్యంగా వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళకుండా, రెస్టారెంట్కి వెళ్ళకుండా, మరి వారు సంపాదించేది, వ్యాపారం చేసేది డబ్బు సంపాదన కోసం కాదు, 2 పూట్ల తిండి కోసం. మరి అటువంటి వాళ్ళకి మీరంతా కూడా ఎప్పుడు మరి చిన్న వ్యాపారస్తులు ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతున్నాను.